ఏది కామన్ ఏరియా, ఏది బిల్డప్ ఏరియా, ఏది సూపర్ బిల్డప్ ఏరియా అనేది చాలాసార్లు నాకున్న ఎక్స్పీరియన్స్ ఒక్కో బిల్డర్ కూడా చెప్తూ ఉంటారు. దీని గురించి కరెక్ట్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు సోషల్ మీడియాలో రియల్ ఎస్టేట్లో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఇదే అండి. పొద్దున్న లేస్తే రెడిట్లో కానీ, ట్విట్టర్లో కానీ, వేరియస్ సోషల్ మీడియా డిస్కషన్ ఫామ్లో ఇది బాగా నడుస్తుంది. రెరా చట్టం వచ్చిన తర్వాత రెరాలో క్లియర్గా ఒకటి చెప్పారు. ఏమనంటే కార్పెట్ ఏరియా మీదనే మీరు ఛార్జ్ చేయాలి, కామన్ ఏరియాస్ మీద ఛార్జ్ చేయొద్దు. అవునా? ఆల్రెడీ మహారాష్ట్రలో కార్పెట్ ఏరియా ప్రకారమే సేల్స్ చేస్తున్నారు. ఇంకా చాలా స్టేట్స్లో ఎస్పెషల్లీ హైదరాబాద్లో కూడా బిల్డర్స్ కార్పెట్ ఏరియా మీద ఛార్జ్ చేయట్లేదు, మొత్తం సూపర్ బిల్టప్ ఏరియా మీదనే ఛార్జ్ చేస్తున్నారు. అట్లా కదండి, ఒక 2000 SFT అని బ్రోచర్లో వేస్తున్నారు. అవును, SFT కాస్ట్ 8,000 10,000 చెప్తున్నారు. అవును, కానీ యాక్చువల్గా చూసి 30% పోతుంది. కామన్ ఏరియా పోయి 30% పోయి ఒక 2000 దాంట్లో 1,600 1,500 మిగులుతుంది. అవును, కార్పెట్ అంటే మీరు చెప్తున్న ప్రకారం 1,500 సేల్ చేయాలి. యాక్చువల్గా 1,500 మీదనే కాస్ట్ క్యాలిక్యులేషన్స్ చేసి ఇవ్వాలి. కానీ అది జరగట్లేదు, ఇంకా చాలా స్టేట్స్లో జరగట్లేదు. మహారాష్ట్రలో ఒక్కటే స్ట్రిక్ట్గా కార్పెట్ ఏరియా మీద అమ్ముతున్నారు. ఇది రెరాలో క్లియర్గా ఉంది. అది రెరాలో ఫస్ట్ పాయింట్, అదే మేజర్ ఫస్ట్ పాయింట్. మేజర్ ఇష్యూస్ వచ్చింది రెరా రావడానికి కూడా, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ బిల్టప్ ఏరియా 2000 ఉందనుకోండి, ఎక్స్క్లూడింగ్ బాల్కనీస్, ఎక్స్క్లూడింగ్ వాల్ ఏరియా, ఎక్స్క్లూడింగ్ కామన్ ఏరియాస్, ఇవన్నీ తీసేసి వచ్చిన కార్పెట్ ఏరియా మీరు ఏదైతే ఇంటర్నల్గా యూజ్ చేస్తున్నారో దాని మీదనే ఛార్జ్ చేయాలి బిల్డర్స్ అందరూ. కానీ అది ఇంకా జరగట్లేదు. అది ఇంకా కొన్ని రోజులైతే జరుగుతుందేమో. హైదరాబాద్లో మాత్రం మెజారిటీ ఆఫ్ ద బిల్డర్స్ ఇంకా ఇప్పటికి కూడా అదే ఫాలో అవుతుంది, సూపర్ బిల్టప్ ఏరియా మీదనే ఛార్జ్ చేస్తాను. నేను ఫ్లాట్ కొనుక్కోవడానికి వెళ్ళానండి, 2000 SFT చెప్పారు. నేను ఈ పాయింట్ రేట్ చేసి బిల్డర్ దగ్గర నాకు కార్పెట్ ఏరియాకి మాత్రమే పే చేస్తాను, నువ్వు అమ్మాలి అన్నాను అనుకోండి, అతను ఏమంటాడు? రేట్ పెంచుతా అంటాడు, ఈక్వలెంట్ రేట్ చేసేస్తారు. అప్పుడు నేను పబ్లిక్గా పబ్లిష్ చేయ రేటు అని చెప్తా, అడుగుతా. నో డెఫినెట్గా చేయాల్సి వస్తుంది. రేట్ కూడా పబ్లిష్ చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా కొన్ని ప్రాజెక్టులు ప్రైస్ మీరు ఆన్లైన్లో పెట్టేస్తున్నారు బిల్డర్స్ కూడా. అందరూ చేయట్లేదు, బట్ కొందరు బిల్డర్స్ డైరెక్ట్ ఆన్లైన్లోనే మీరు టోటల్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అక్కడే మీరు సూపర్ బిల్టప్ ఏరియా అంతా, కార్పెట్ ఏరియా అంతా, కామన్ ఏరియా అంతా, బాల్కనీ ఏరియా అంతా, మొత్తం వాల్స్ ఏరియా అంతా అనేది డిస్ప్లే చేస్తున్నారు చాలా మంది బిల్డర్స్. స్లోగా దీని ఎఫెక్ట్, రెరా ఎఫెక్ట్ అనేది టాప్ బిల్డర్స్ చేస్తున్నారు. కొంచెం టైర్ 2 బిల్డర్స్, టైర్ 3 బిల్డర్స్ ఇంకా ఫాలో అవ్వాలి.